సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సభలో అర్హులైన నిరుపేద కుటుంబాలను పరిశీలించి ప్రభుత్వ పథకాలను అందజేయాలని టీజీఐసీసీ చైర్మన్ నిర్మల ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నూతన దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. గుర్తు చేయండి. మరి ప్రభుత్వం కూడా అంతే, అటు ఇటు అయితే మరి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తుంటారు, ప్రభుత్వం దగ్గర రాగలుగుతారు. ఈ సమస్య మనం ఆపద దేవుని మొక్కినట్టే మరి ప్రభుత్వ అధికారుల దగ్గర పోవాలి, మన సమస్య నెరవేర్చుకోవాలి. అయ్యో ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏమీ రాదు. దయచేసి ఎవరికైనా 500 కట్టు కాకపోతే కూడా అధికారులను కలవండి. మీకు 500 రూపాయలకి సిలిండర్ వచ్చే సదుపాయం ఈ ప్రభుత్వం కల్పించింది. మరి ఇంకా కూడా బస్సు ఫ్రీ అయిపోయింది, కరెంట్ అయిపోయింది, గ్యాస్ అయిపోయింది. ఇంకా ఎంత బాధలు ఉన్నాయి అందరికీ తెలుసు. ఆ బాధలు లేవా? ఎంతమందికి ఇండ్లు లేవు, చేయలేవు. ఇండ్లు లేని వాళ్ళు చేతులు లేవు. భూమి కొనాలంటే శక్తి ఉందా? మనకు పైసలు ఉన్నాయా? ఎవరైనా అప్పిస్తున్నారా? లేదు. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం భరోసా మనకి ఇస్తుంది. ఇండ్ల భరోసా అందరికి కూడా న్యాయం చేసే విధంగా. అందరికంటే గత ప్రభుత్వం మీకు తెలుసు, మా పార్టీ కాదు మీకు చెయ్యము అనే పరిస్థితిలో మనం బతికినాం 10 ఏళ్ళు. కానీ ఈ గవర్నమెంట్ ఏ పార్టీ అనట్లేదు, ఏది అనట్లేదు. లేని వాళ్ళకు ప్రతిదీ కూడా ఇచ్చే ప్రయత్నంలోనే ఉంది. అది అందిస్తుంది, చేసి చూపిస్తుంది అని తెలియజేస్తుంది. చేస్తుంది, చేసి చూపిస్తుంది. దేవుడే న్యాయం చేస్తుంటే అందరి సమానం చూస్తే మనం దేవుని గుర్తు చేయం. మరి ప్రభుత్వం కూడా అంతే, అటు ఇటు అయితే మరి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తుంటారు, ప్రభుత్వం దగ్గర రాగలుగుతారు.